హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ సూపర్ స్పెషల్ అయిన కరివేపాకు హెయిర్ గ్రోత్ లడ్డు. కరివేపాకుతో లడ్డూనా అయ్య బాబోయ్ అనుకోకండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసి తింటారు. టేస్ట్లో అస్సలు కాంప్రమైజ్ లేదు, అంత బాగుంటుంది. ఇలా గనక లడ్డు ప్రిపేర్ చేసిస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. రోజుకు ఒక లడ్డు తింటే చాలు, మినిమం 15 రోజుల్లోనే జుట్టు రాలడం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు నిండుగా నేను కరివేపాకును తీసుకున్నాను. చూస్తున్నారు కదా, కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, విటమిన్ ఏ, బి, సి చాలా ఉండడం వలన మనకి గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుంది. మీకు అందరికీ బాగా తెలుసు కదా. ఓ 2 నిమిషాలు కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, పొడి పొడిలో అవుతుంది. సో ఇప్పుడు తీసేసి పక్కన ఉంచేసుకొని చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లోకి మరొక టీ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇందులో 1/2 కప్ అంతా వేరుశనగ పప్పుని అయితే యాడ్ చేస్తున్నాను. లడ్డుకి టేస్ట్ రావడమే కాదు, ఇందులో ఉండే బయోటిన్, ప్రోటీన్, విటమిన్ ఈ, జింక్ వలన స్కాల్ప్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే 2 వాల్నట్స్, 10 బాదం పప్పులను యాడ్ చేసుకోవాలి. వీటిలోని విటమిన్ ఈ, బయోటిన్, మెగ్నీషియం వలన హెయిర్కి అయితే స్ట్రెంగ్త్ వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ చొప్పున గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అలాగే పుచ్చగింజలను యాడ్ చేసుకోవాలి. వీటి వలన మనకుండే డయాబెటీస్, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవంతా కూడా సరి అయ్యి హెయిర్ గ్రోత్ని డెవలప్ చేస్తుంది అనమాట. స్కాల్ప్ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు రూట్స్ నుంచి కూడా హెయిర్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఇవో 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు డెసికేటెడ్ కోకోనట్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఎండు కొబ్బరి తురుమునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసి ఒకసారి వేయించుకోవాలి. ఆ వేడికే మనకి కొబ్బరి అనేది వేడైపోతుంది. తీసేసుకొని పూర్తిగా చల్లారించి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం 2 యాలకల్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఒకసారి గ్రైండ్ చేసేసుకొని తీసుకుందాము. మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి మనం వేయించి ఉంచుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. తీపికి ఇక్కడ నేనైతే 10 వరకు ఖర్జూరాలను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం తురుమునైనా లేదంటే చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అస్సలు షుగర్ వేయకుండా చేయడం వలన ఎంతో హెల్తీయే కాదు, డయాబెటీస్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా కళ్ళు మూసుకొని తినేసేయచ్చు అనమాట. ఇలాగా పల్స్ మోడ్లో ఉంచుకొని గ్రైండ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఉండలాగా ఏర్పడితే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసినట్టే. మీకు ఇది రాకపోతే కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇది పర్ఫెక్ట్. హెయిర్ గ్రోత్ కోసమే కాదండి, ఇలా చేసుకొని తినడం వలన శరీరంలోని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గడమే కాదు, చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండడం వలన ఎంతో ఎంతో హెల్తీ. సో ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా రోజుకొక్క లడ్డైనా ఇలాంటివి చేసుకొని తినాలి. ఒకసారి టేస్ట్ చేసి చూడండి, పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. అంత బాగుంటుంది. కరివేపాకు ఫ్లేవర్ అయితే అస్సలు తెలియదు అనమాట. చాలా చాలా బాగుంటుంది. దీన్ని రోజుకొకటి తీసుకుంటూ మంచి ప్రోటీన్ కనుక మన డైట్లో యాడ్ చేసుకున్నామంటే ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. జుట్టు రాలడం అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది. బయట క్లినిక్స్కి వేలు వందలు ఖర్చు పెట్టడం కంటే కూడా ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తిన్నామంటే చాలా చాలా బెనిఫిట్ కదండి. సో తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి.